తెస్సలోనికకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 16వ వచనం, ప్రతి విషయమునందు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఇలాగూ చేయుట క్రీస్తునందు మీ విషయములో దేవుని యొక్క చిత్తము. గట్టిగా చప్పట్లు కొడదాం. ఒక బిలీవర్ యొక్క బ్లెస్సింగ్స్ అన్ని కూడా ఈ ఒక్క మాట మీద ఆధారపడి ఉన్నాయి. ఒక బిలీవర్ బ్లెస్ చేయబడాలన్నా, దేవుని యొక్క బ్లెస్సింగ్స్ లూజ్ చేసుకోవాలి అన్నా, ఆ వ్యక్తి జీవితంలో ఈ అనుభవము ఆ వ్యక్తి జీవితంలో ఒక టర్నింగ్ పాయింట్. అపోస్తలుడైన పౌలు సార్వత్రిక సంఘానికి రాస్తున్న మాటలు ఏంటిదంటే, ప్రతి విషయమునందు కృతజ్ఞతాస్తుతులు చెల్లించడి, ఇలాగూ చేయుట దేవుని యొక్క చిత్తము. గట్టిగా చప్పట్లు కొడదాం. ఈ అనుభవంలో గాని ఒక బిలీవర్ గాని వెళ్తే రావలసిన దీవెనలు, పొందుకోవలసిన బ్లెస్సింగ్స్ అన్ని కూడా ఆ బిలీవర్ పొందుకోగలుగుతాడు. కానీ సార్వత్రిక సంఘానికి ఉన్న అనుభవం ఏంటిది అంటే, అనుకూలమైనది జరిగినప్పుడు మనం ఎంతగానో దేవునికి స్తోత్రం చెల్లిస్తాం. కానీ ప్రతికూలమైన పరిస్థితి జరిగినప్పుడు చాలా సార్లు మనము దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించలేకపోతాం. దానిని బట్టి కొంతమంది ప్రజలు దీవించబడుతూ ఉంటారు, కొంతమంది ఇంకా శాపంలోనే కూరుకుపోయి బ్రతుకుతూ ఉంటారు. కానీ ఈ రాత్రికాల సమయంలో ఈ మెసేజ్ ద్వారా దేవుడు నిన్ను చెక్కి, నిన్ను సరిచేసి తన యొక్క బ్లెస్సింగ్స్ ని నీకు అనుగ్రహించాలనుకుంటున్నాడు. ఆమేన్. అపోస్తలుడైన పౌలు ఈ మాటలు ఎక్కడి నుంచి రాస్తున్నాడు అంటే, ఒక భయంకరమైన కారాగృహంలో ఉండి రాస్తున్న మాటలవి. ఇప్పుడు మనము చూస్తున్న కారాగృహాల లాంటి కారాగృహాలు కాదు ఆ రోజులలో. ఒకసారి ఒక జైల్లో పనిచేస్తున్న ఒక పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్న వ్యక్తి ఒకసారి మా మీటింగ్కి రావటం జరిగింది. అప్పుడు ఆ జైల్లో ఉన్న విషయాలన్నీ కూడా నేను ఆ వ్యక్తిని అడుగుతూ ఉన్నప్పుడు, జైల్లో ఉన్న ఖైదీలకి ఏం భోజనం పెడతారు, వారి కదలికలు ఎట్లుంటాయి, వాళ్ళ బిహేవియర్ ఎట్లుంటుంది, మీ బిహేవియర్ ఎట్లుంటుంది, వాళ్ళ వర్కింగ్ అవర్స్ ఎట్లుంటాయి, అసలు జైల్లో ఉన్న ఆ అట్మాస్ఫియర్, వాతావరణం ఎట్లుంటుందో చెప్పండి బ్రదర్ అంటే అనేక విషయాలు చెప్తూ వచ్చినాడు. అయితే ఆయన చెప్పే విషయంలో ఒక విషయము ఆయన ఏం చెప్పినాడంటే, వారికి అన్నం పెట్టినప్పుడు వారిని భోజనానికి సిద్ధపరిచి వారికి కూర వేసే టైంలో కానీ, సాంబార్ వేసే టైంలో, పప్పు వేసే టైంలోనట ఒకసారి ఒక జైల్లో తాను అనుభవించిన సాక్ష్యాన్ని చెప్తున్నాడు. అయితే ఒక ఖైదీ వచ్చినాడట భోజనం తినటానికి. వచ్చినప్పుడు భోజనం తినకముందు ఆ ఖైదీ అన్నాడట, ఆ సాంబార్ నా గ్లాసులో కొంచెం పొయ్యి అన్నాడట. ఈ వ్యక్తి అప్పుడే డ్యూటీలో జాయిన్ అయినాడట, షాక్ అయిపోయినాడట. చూడండి, ఆ పప్పు పోస్తేనట, ఆ పప్పు ఎట్లుండాలి, నీళ్లు నీళ్లు ఉండొద్దు కానీ ఎట్లుండాలట, గట్టిగా చెప్పాలా, చిక్కగా ఉండాలట. చిక్కగా లేకపోతే మేము తినం, ఎవ్వరం తినం అంటున్నారట వాళ్ళంతా. నీళ్లు నీళ్లు కారిపోతే మేము తినం. అది ఒకవేళ ఆ యొక్క పప్పు గోడకిట్లా అతుక్కుంటే మేము అప్పుడే తింటామన్నారట. చివరికి ఆ గ్లాసులో సాంబార్ పోయగానే అది గోడ కొట్టగానే దేవుని మహాకృపను బట్టి అతుక్కున్నదట. అది చెప్పట్లు కదా, అమ్మయ్య అనేసి అనుకున్నాడట.
చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, ఈ దినాలలో ఉండే కారాగృహాలు లాంటి కారాగృహాలు కాదు, అపోస్తులుడైన పౌలును వేసిన కారాగృహం. ఎట్లాంటి భయంకరమైన కారాగృహం అంటే, ఇటు చేతులు కట్టేయటము, ఇటు కాళ్ళని కట్టేసి, ఆ యొక్క కాళ్ళు చేతులకి కట్టేసిన ఆ యొక్క బ్యాంగిల్స్ లాంటివి కావచ్చు, అవిటికి లోపట ముండ్లుంటాయట. ఇటు కట్టేసినారు చైన్లతోని, ఇటు కట్టేసినారు చైన్లతోని. ఒకవేళ లోపట ఆ ముళ్ళతోని అవి సెట్ చేసి ఉంచుతారట ఖైదీలకి. ఒకవేళ గాని చెయ్యి బరువు అయిపోయి, ఒకవేళ చేతిని ఒకవేళ ఇట్లా లాగితే లోపట ఉన్న ముళ్ళన్నీ కూడా చర్మంలోకి వెళ్ళిపోతాయట. అంత భయంకరమైన కారాగృహంలో ఇంతటి దాకా డ్రైనేజ్ వాటర్ పోసి, అట్లాంటి భయంకరమైన కారాగృహంలో అపోస్తులుడైన పౌలును చిత్రవద చేస్తున్నారు సైనికులు. ఇటు చేతులకు చూస్తేనేమో సంకెళ్ళు, కాళ్ళకు చూస్తేనేమో సంకెళ్ళు. ఒకవేళ సంకెళ్ళను లాగితే లోపట ఉన్న ముళ్ళు చర్మంలోకి దిగిపోతున్నాయి. ఇక్కడ దాకానేమో డ్రైనేజ్ వాటర్. ఇట్లాంటి భయంకరమైన పరిస్థితుల్లో ఉండి అపోస్తులుడైన పౌలు ఏమని రాస్తున్నాడంటే, ప్రతి విషయమునందు కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి. గట్టిగా చేపట్లు కొడదాం, గట్టిగా. ఈయన 5 స్టార్ హోటల్లో ఉండి మాటలు చెప్పటం లేదు. ఒకవేళ మంచి మెర్సిడీస్ బెంజ్ కార్లో వెళ్తూ, ఆడి కార్లో వెళ్తూ, BMW కార్లో వెళ్తూ ఆయన అందరికి చేతులు ఊపుతూ ప్రతి విషయమునందు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి అంటలేడు. కానీ భయంకరమైన పోరాటాన్ని అనుభవిస్తూ సార్వత్రిక సంఘానికి ఇస్తున్న మాటలే ఈ మాటలు. ప్రియ సహోదరి సహోదరుడా, ఎందుకు అపోస్తులుడైన పౌలు ద్వారా దేవుడు భూలోకాన్ని తల్లక్రిందులుగా చేసినాడు? అపోస్తులుడైన పౌలుపై ఎందుకు దేవుడు తన యొక్క బలమైన ఆత్మను కుమ్మరించినాడు? ఎందుకు అపోస్తులుడైన పౌలుపై దేవుడు అట్టి దృష్టిని ఉంచి ఉన్నాడు? కారణం ఏంటిదంటే ప్రియ దేవుని బిడలారా, అపోస్తులుడైన పౌలులో దేవుడు కొన్ని మంచి లక్షణాలను చూస్తున్నాడు. హల్లెలూయా. కొంతమంది దేవుని కోసం సాధించాలి, దేవుని కోసం పరిగెత్తాలి, దేవుని యొక్క పనిముట్టుగా వాడబడాలి అని దాహంతో ఆశతో పరిగెత్తుతూ ఉంటారు. కానీ చేరవలసిన గమ్యానికి చేరరు. దేవుడు వాడుకోవలసినంతగా వారిని వాడుకోడు. కారణం ఏంటిది అంటే, కొన్ని దేవునికి ఆయాసకరమైన బలహీనతలను బట్టి, దేవుణ్ణి ఆకర్షించుకోలేనివి కొన్ని నీ జీవితంలో ఉండటమును బట్టి దేవుడు కొంతమందిని బ్లెస్ చేయడు, కొంతమందిని వాడుకోడు, కొంతమందిని మాత్రము చాలా షార్ట్ పీరియడ్ లోనే అభిషేకించి వాడుకుంటాడు. గట్టిగా చప్పట్లు కొడదాం. హల్లెలూయా. ఈ రాత్రి ఈ రెవల్యూషన్ ద్వారా నేను నమ్ముతున్నాను, ప్రతి ఒక్క బిడ్డలు కుటుంబ పరంగా, ఉద్యోగ పరంగా, ఆర్థిక పరంగా, వ్యాపార పరంగా, సేవా పరంగా, అన్ని విధాలుగా ప్రతి ఒక్క వ్యక్తి దీవించబడబోతున్నాడు. ఆమెన్. ఈ టీవీ ప్రోగ్రామ్ నువ్వు ఎక్కడి నుంచి చూస్తున్నావో సహోదరి సహోదరుడా, ఈ టీవీ ప్రోగ్రామ్ లో నుంచి కూడా పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ధైర్యము తెచ్చుకో. 2012 ఎట్లా గడిచిపోయిందో, 2013 జనవరి ఎట్లా గడిచిపోయిందో, బట్ ఐ ఛాలెంజ్ యూ, 2013 ఫిబ్రవరిలో గాడ్ వాంట్స్ టు బ్లెస్ యూ. ఆమెన్. నీ జీవితంలో ఒక బ్రేక్ త్రూను తీసుకొని రాబోతున్నాడు. హల్లెలూయా. అందుకనే ఫిలిప్పీలకు రాసిన పత్రికలకు కూడా వచ్చేద్దాం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం ప్లీజ్.
ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడి. ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడి. మరలా చెప్పుదును ప్రభువునందు ఆనందించుడి. మరలా చెప్పుదును ప్రభువునందు ఆనందించుడి. మీ సహవాసమును సకల జనులకు తెలియనీయుడి. మీ సహనమును సకల జనులకు తెలియబడనీయుడి. గట్టిగా చప్పట్లు కొడదాం. ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడి, మరలా చెప్పుచున్నాను ఆనందించుడి అంటున్నాడు అపోస్తలుడైన పౌలు. తెస్సలోనిక పట్టణంలో ఏమంటున్నాడంటే, ప్రతి విషయమునందు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి అనేసి అంటున్నాడు. ఒకసారి ఒక సేవకుడు వెళ్తూ ఉన్నాడు. సడన్ గా ఒక బిలీవర్ ఏం చేసినాడంటే, పాస్టర్ గారు ఈరోజు రాత్రికి మా ఇంటికి మీరు భోజనానికి రావాలి, బికాస్ మా బాబు యొక్క రిజల్ట్స్ వచ్చినాయి, మా బాబు రిజల్ట్స్ వచ్చినాయి కాబట్టి ఈరోజు నేను డిన్నర్ని ఏర్పాటు చేసిన, దయచేసి మా ఇంటికి వచ్చి భోజనం చేసి వెళ్ళండి పాస్టర్ గారు అన్నాడట. అంటే ఈ పాస్టర్ గారు పరిగెత్తుకుంటూ ఆ గృహానికి వెళ్ళి భోజనం చేస్తూ ఆ యొక్క వ్యక్తిని అడిగినాడట, బ్రదర్ మీ బాబు రిజల్ట్స్ వచ్చినాయి కదా, ఇంతకి మీ బాబు ఏ క్లాస్లో పాస్ అయినాడు అంటే ఈ వ్యక్తి అన్నాడట, మా బాబు ఫస్ట్ క్లాస్లో ఫెయిల్ అయిండు అన్నాడట. ఏ క్లాస్లో ఫెయిల్ అయిండు? ఫస్ట్ క్లాస్లో ఫెయిల్ అయిండు పాస్టర్ గారు. బైబిల్ వాక్యం సెలవిస్తున్నది కదా, ప్రతి విషయం నందు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడని దేవుని వాక్యం సెలవిస్తుంది కదా. నా బాబు ఒకవేళ ఫస్ట్ క్లాస్లో పాస్ అయితే నేను ఎంత సంతోషంతో నేను పార్టీ ఇస్తానో, నా బాబు ఫెయిల్ అయినాడు కాబట్టి ఈ ప్రతికూలమైన పరిస్థితులలో కూడా నేను పెద్ద ఫంక్షన్ నేను ఏర్పాటు చేసినాను. గట్టిగా చప్పట్లు కొడదాం. పాస్టర్ గారు షాక్ అయిపోయినారంట. పాస్టర్ గారికి మారు మనసు వచ్చిందట. హల్లెలూయా. ఎప్పుడు ఇట్లాంటి కేసులను చూడలే పాస్టర్ గారు, ఫస్ట్ టైం చూస్తున్నాడు. సరే తిన్నాడు, వెళ్ళిపోయినాడు. దాని తర్వాత సెప్టెంబర్లోనో నవంబర్లోనో మరలా రోడ్డు మీద నుంచి వెళ్తా ఉంటే పాస్టర్ గారు మరలా మా ఇంటికి డిన్నర్కి రావాలి, ఆమెన్ అంటే భయంతో వెళ్ళి కూర్చున్నాడట. భోజనం చేస్తూ మరలా అడిగినాడట. పాస్టర్ గారు అడిగినారట, బ్రదర్ ఇంతకీ ఈ భోజనము దేనికోసము అంటే మా బాబు ఫస్ట్ క్లాస్లో పాస్ అయినాడు. చప్పట్లు కొడదాం. ఫస్ట్ క్లాస్లో పాస్ కావటమే కాదు కానీ గొప్ప విషయం ఏంటిది అంటే, ఏప్రిల్లో ఫెయిల్ అయినాడు. సప్లిమెంటరీ కోసం అక్టోబర్లో ప్రిపేర్ అయ్యే టైంలో మా బాబు ట్యూషన్కి వెళ్తూ ఒక మంచి విశ్వాసతో స్నేహం చేసినాడు. హల్లెలూయా. మంచి విశ్వాసతో స్నేహం చేసి మారు మనసు పొంది బాప్తిజం తీసుకొని మరలా అన్ని సబ్జెక్ట్స్ ఎగ్జామ్ రాసినాడు. అన్ని సబ్జెక్ట్స్ లో పాస్ అయినాడు. హల్లెలూయా. ఏప్రిల్లో ఫెయిల్ కావటంని బట్టి ఎగ్జామ్స్లలో పాస్ కావటమే కాదు కానీ క్రీస్తుని సొంత రక్షకునిగా అంగీకరించినాడు. గట్టిగా చప్పట్లు కొడదాం. హల్లెలూయా. ఎంత గొప్ప అనుభవం చూడండి ఆ బిలీవర్ యొక్క అనుభవం. చాలా సార్లు నా ప్రియ సహోదరి సహోదరుడా, నీకు ఉద్యోగం దొరికితే దేవునికి థ్యాంక్స్ చెప్తావు, ఉద్యోగం దొరకకపోతే దేవునికి థ్యాంక్స్ చెప్పావు. వివాహముకి అన్ని ఏర్పాట్లు జరుగుతూ ఉంటే థ్యాంక్స్ చెప్తావు, వివాహము జరగకపోతే దేవునికి థ్యాంక్స్ చెప్పావు. వివాహము జరిగేటప్పుడు వాతావరణం అనుకూలంగా ఉంటే థ్యాంక్ యూ ప్రభు అంటావు. ఒకవేళ డ్రిజ్లింగ్ స్టార్ట్ అయింది అనుకో, మూతి ముడుచుకొని కూర్చుంటావు. ఒకవేళ నీ భర్త మంచి బైబిల్ పట్టుకొని మందిరానికి వస్తుంటే థ్యాంక్ యూ ప్రభు అనేసి అంటావు. ఒకవేళ నీ భర్త సడన్ గా నీ మీద తిరగబడగానే దేవుణ్ణి సహవాసాన్ని అపార్థం చేసుకుంటావు. కానీ నా ప్రియ సహోదరి సహోదరుడా, ఈ రాత్రి దేవుడు నీకు నేర్పించే రహస్యం ఏంటిది అంటే, నీవు అనుకూలమైన సమయాలలో దేవునికి స్తోత్రం చెల్లించు. గట్టిగా చప్పట్లు కొడదాం.
ప్రతికూలమైన సమయాలలో నీవు దేవునికి స్తోత్రం చెల్లించు. అది ఒకటే ఒక సీక్రెట్ నిన్ను చేరవలసిన డెస్టినీకి చేరుస్తుంది. అది ఒకటే ఒక సీక్రెట్ దేవునికి ఇష్టమైనది మన జీవితంలో. హల్లెలూయా. నా ప్రియ సహోదరుడా, నా ప్రియ సహోదరి, ఈరోజు దాకా అనేక ప్రసంగాలు విన్నాం. రోమా శాందేరే లరియానా ఒకసారి 3 days మీటింగ్స్ కండక్ట్ చేసినాడు ఒక సేవకుడు ఒక ప్లేస్లో, ఇంకొక కంట్రీలో ఒక ప్లేస్లో. కండక్ట్ చేయగానే ఆ సేవకుడు 3 రోజులు మీటింగ్స్ కండక్ట్ చేసినాడు. అయితే ఫస్ట్ డే భారీ ఎత్తున జనం వచ్చినారు. అందరితో దేవుణ్ణి స్తుతించి, దేవుణ్ణి ఘనపరిచి, దేవుణ్ణి మహిమపరిచినాడు. అయితే రెండో రోజు కుంభ వర్షం స్టార్ట్ అయింది. కుంభ వర్షం స్టార్ట్ కాగానే ఇక దేవుని మీద సనగటము గునగటము ప్రారంభించినాడు. మొదటి దినమున వేలాది సంఖ్యలో ప్రజలు వచ్చినారు. రెండో దినమున మీటింగ్ స్టార్ట్ కాకముందు 2 hours ముందే కుంభ వర్షం స్టార్ట్ అయిపోయింది. దేవుడు అంటున్నాడు, నీవు అన్యాయం చేస్తున్నావు నన్ను. ఇంత ఖర్చుతో నేను మీటింగ్ పెడితే నువ్వు వర్షంను ఆపొచ్చు కదా. నువ్వు వర్షాన్ని ఎందుకు ఆపలే? ఎందుకు నాకు నష్టాన్ని కలగజేస్తున్నావు? నీకు పక్షపాతం ఉన్నది దేవా అని ఏడుస్తున్నాడు. ఆ వర్షం అంతా కూడా తన యొక్క మీటింగ్ పెట్టే స్థలం అంతా కూడా నీటితో నిండిపోయి ఉన్నది. అయితే పరిశుద్ధాత్మ దేవుడు అన్నాడు, ఎందుకు ఏడుస్తున్నావు బిడ్డ? ఒకసారి గ్రౌండ్ లోకి వెళ్ళి చూడు, గ్రౌండ్ లో తిరుక్కుంటూ ప్రార్థన చేయన్నాడు. ఆ వర్షంలో బురదలో ఇంచుమించు 9 o'clock రాత్రి తిరుగుతూ అటు ఇటు తిరుగుతూ ప్రార్థన చేస్తా ఉంటే ఆ గ్రౌండ్ లో మధ్యలో ఒక బ్యాగ్ ఉన్నదట. ఆ బ్యాగ్ విప్పి చూడగానే కొంతమంది దుండగులు ఏం చేసినారంటే ఒక బాంబుని అమర్చి పెట్టినారు. పబ్లిక్ అంతా వచ్చి కూర్చోగానే సడన్ గా ఆ బాంబ్ బ్లాస్ట్ అవుతుంది, అనేకులు చనిపోతారు అని బిఫోరే ఒక బ్యాగ్ ని అక్కడ సెట్ చేసి పెట్టినారు. ఈ వ్యక్తికి పాస్టర్ గారికి తెలియదు. కానీ ఎప్పుడైతే వర్షము కుమ్మరించబడ్డదో ఆ వర్షము నీటికి ఆ బాంబ్ అంతా కూడా బలహీనమైపోయింది. గట్టిగా చప్పట్లు కొడదాం. ఆ వర్షం నీటికి ఆ బాంబ్ అంతా కూడా అది ఆ యొక్క పవర్ అంతా కూడా వీక్ అయిపోయింది. అప్పుడు ఆ బ్యాగ్ తీసి ఆ బాంబుని తీసిన తర్వాత ఆ పోలీస్ డిపార్ట్మెంట్కి ఆ బాంబుని హ్యాండ్ ఓవర్ చేస్తుంటే ఆ వ్యక్తి అన్నాడట, పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్న వ్యక్తి, ఒకవేళ కానీ ఈరోజు వర్షం పడకపోతే ఇంచుకుంచు కొంత 100 మంది చనిపోయేవారు. వర్షం కానీ ఈరోజు పడి ఈ బాంబుని కానీ తడపకపోతే అందరూ వచ్చి ఇక్కడ కూర్చునేవారు, 100 మంది చనిపోయేవారు. పాస్టర్ గారు, వర్షం పడ్డదే మంచిగా అయింది. గట్టిగా చెప్పండి కదా. అప్పుడు అదే బురదలో మోకరించి చేతులు పైకెత్తి, నువ్వు అన్యాయస్తుడవు కాదు ప్రభువా, నీవు నమ్మదగిన దేవుడవు. గట్టిగా చెప్పట్లు కొడదాం. నా స్టేజ్కి నా రైట్ సైడ్ ఒక సహోదరి ఉన్నది. మైగ్రేన్ హెడేక్ తో సఫర్ అవుతున్నావు. నువ్వు మైగ్రేన్ హెడేక్, విపరీతమైన తలనొప్పితో నువ్వు సఫర్ అవుతున్నావు. కానీ ఇప్పుడే నీకు స్వస్థత జరుగుతున్నది. సహోదరి, ఎవరా సహోదరి? నీకు ఇప్పుడు స్వస్థత జరుగుతుండగా తీసుకో, పరిగెత్తుకుంటురా ఆ సహోదరి. ఆ మైగ్రేన్ హెడేక్ ఇప్పుడే నీ బాడీలో నుంచి డిసపియర్ అవుతున్నది. స్వస్థత తీసుకొని పరిగెత్తుకుంటూ స్టేజ్ మీదకి వచ్చేసే.
నా లెఫ్ట్ సైడ్ ఒక లేడీ జాయింట్ పెయిన్స్ తో సఫర్ అవుతున్నావు. ఇప్పుడే ఈ అనాయింటింగ్ దిగుతుండగా నీ బాడీలోకి, నీ ఆర్గన్స్ లోకి, నీ ఎముకలలోకి స్వస్థత శక్తి దిగుతున్నది. రిసీవ్ ఇట్. ఇక్కడ ఒక సహోదరి ఉన్నది, నీ కాళ్ళకి స్వెల్లింగ్ వస్తున్నది. రెగ్యులర్ గా నీ బాడీలో కాళ్ళకి స్వెల్లింగ్ వస్తున్నది. నీవు ఈ స్థలానికి వచ్చేటప్పుడు కూడా స్వెల్లింగ్ తో వచ్చినావు, కానీ ఇప్పుడు ఈ స్వస్థత ప్రార్థన జరుగుతుండగా నీ కాళ్ళల్లో నుంచి ఆ స్వెల్లింగ్ డిసపియర్ అయింది. తీసుకో, చూసుకో, పరిగెత్తుకుంటురా. ఇక్కడ ఒక సహోదరుడు ఉన్నాడు, నీ రైట్ సైడ్ భయంకరమైన చెయ్యి పెయిన్ తోనున్నది. నీ రైట్ చెయ్యి భుజాల నుంచి నీ చెయ్యి విపరీతమైన పెయిన్ తో నువ్వు సఫర్ అవుతున్నావు, నొప్పితో. కానీ స్వస్థత ప్రార్థన జరుగుతుండగా ఆ రైట్ చెయ్యి పెయిన్ డిసపియర్ అయింది. ఒక్కసారి చూసుకో, పైకెత్తి చూసుకొని పరిగెత్తుకుంటురా బ్రదర్. సహోదరి కావ్య, ఎవరి పేరు కలిగిన కావ్య, నువ్వు ఆయా సమయంలో సిక్ అవుతున్నావు, నీ బాడీలో సిక్నెస్ వస్తున్నది. కావ్య, నీవు అందరిలాగా బలంగా ఉండలేకపోతున్నావు. కావ్య, పరిగెత్తుకుంటురా. మీ శరీరంలో ఇప్పుడే కళ్ళు స్పష్టంగా కనబడబోతున్నాయి. లేని వారికి చెవిటి, ఆ తలముతో ఉన్న వారికి ఆ చెవిటి స్పిరిట్ ఇప్పుడే యేసు నామములో బయటికి వెళ్ళిపోతుంది. ఇప్పుడే నీ బాడీలో గడ్డలు కరిగిపోతున్నాయి. స్కిన్ ప్రాబ్లం, థైరాయిడ్ డిసపియర్ అయిపోతుంది. ఇప్పుడే ఈ రాత్రి మీ బాడీలో ప్రతి రోగం బయటికి వెళ్ళిపోతుంది. రాత్రి మీ శరీరం తేలికైపోతుంది. దేవుని బిడ్డలారా, అద్భుతమైన స్వస్థతలు జరుగుతున్నాయి. స్వస్థత పొందిన వారు పరిగెత్తుకుంటూ వచ్చేసేయండి. మీ శరీరాలను చెక్ చేసుకోండి. స్వస్థత జరిగితే ఇమ్మీడియట్ గా పరిగెత్తుకుంటూ వచ్చేసేయండి. ఏం జరిగింది? చాలా నొప్పిగా ఉంది కాలంతానే. ఒక చల్లటి గాలిలాంటి వచ్చి వెంటనే స్వచ్ఛత కలిగింది. కూర్చోలేకపోయాను అసలు. అప్పుడు వెంటనే అయ్యగారు పిలిచారు. అప్పుడు వెంటనే స్వస్థత పొందిన వారు మీరు ఇమీడియట్ గా స్టేజ్ మీదకి వచ్చేయచ్చు. నేను మైగ్రేన్ తో సఫర్ అవుతున్నాను 3 years నిజం. రైట్ సైడ్ ఉన్న వాళ్ళు మైగ్రేన్ తో సఫర్ అవుతున్నారు రమ్మంటే చల్లని గాలి వస్తుంది ఇప్పుడు కూడా, కానీ పిలిచినప్పుడు తగ్గింది. చప్పట్లు కొడదాం. ఏమైందమ్మా చెప్పు. 11 సంవత్సరాల నుంచి చెవులు వినపడ్డాను. ఇప్పుడు దేవుడు పిలిచిండు, నీ చెవులు తెరిచిపడ్డాయి, రావాలి అంటే వచ్చి నేను. నా పేరు మదనమ్మ. 13 సంవత్సరాల నుంచి చెవులు వినబడట్లే. 11 సంవత్సరాల నుంచి చెవులు వినపడలేదు. ఒక్క నిమిషం, ఎన్ని సంవత్సరాల నుంచి? 11 సంవత్సరాలు సార్. 11 సంవత్సరాల నుంచి చెవులు వినబడటం లేదంట. ఇప్పుడు వినబడుతున్నాయా? వినపడతాయి. ఒక్క నిమిషం. ఏం పేరు? మదనమ్మ, మంజు టౌన్లో. ఒక కొడుకు, ఒక బిడ్డ. చప్పట్లు కొడదాం. మండే నుంచి సిక్ అయిపోతున్నాను, చదవలేకపోతే. ఏం పేరు? కావ్య. సిక్ అవుతుంటావా బిడ్డ నువ్వు ఎప్పుడు? కానీ యేసయ్య నేను ఇప్పుడే తాకుతున్నాడు. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. ఈ సిక్నెస్ అనేది కావ్యాల ఎప్పుడు రావద్దు. పాప పరిస్థితి అంటే వాళ్ళ డాడీకి ఎప్పుడు బాగుండదు. ఇక్కడ చాలా గడ్డలు వచ్చినాయి. ఈమె కూడా వాళ్ళ డాడీ కోసమే ఎక్కువ టెన్షన్. డాడీ చాలా ప్రేమగా చూసుకుంటారు. ఇక్కడ గడ్డలు వచ్చినాయి. 10 నెలలు అవుతుంది. సిక్ అవుతుంటది. చేతబడి ప్రాబ్లం అన్నారు. ఆమె ఎక్కువ డాడీ అంటే చాలా ఇష్టము. డాక్టర్లు చెప్పారు డాడీకి ఎప్పుడు ఏమవుతుందో తెలియదు అని. అందుకే చాలా బాధపడుతుంది డాడీ కోసం. వీళ్ళ డాడీని తీసుకొని రాలే మరి? వచ్చారు, అక్కడ ఉన్నారు. ఫోటో తీనా? అది అది అవన్నీ గడ్డలన్నీ డిసపియర్ అయితే. అందుకని కాన్ఫిడెన్స్ తో చెప్తాను. గడ్డలు 2-3 వీక్స్ కల్లా ఈ గడ్డలు డిసపియర్ కాబోతున్నాయి. కాళ్ళల్లో సెల్లింగ్. స్వస్థత జరిగిందా? నాకు ఛాతిలో నొప్పిగా ఉండేది. మరి 3 సంవత్సరం నుంచి చాలా బాధ.
మరి డాక్టర్లు చూస్తే మాకు హార్ట్ అటాక్ వస్తుందని చెప్పి ఉన్నారు. స్టేజ్ మీదకేమో ఆ లైట్లు నాకు ఇంతేమో బండి గీరోలే కనబడుతుండే, మీ మొగ్గాలు కనబడపోవు మాటలు. ఇప్పుడు మీ మొగ్గాలు కనబడ్డాయి. అది చెప్పు చాలు. కళ్ళు స్పష్టంగా కనబడలేదట, ఇప్పుడు అందరు స్పష్టంగా కనబడుతున్నారట. చెప్పట్లు కొడదాం. నీకే మహిమ కలుగును గాక. చాలా వేదనతో ఉండి ప్రార్థన చేసి ఉన్నాను. సేవకుడు చెప్పి ఉన్నాడు, ఎక్కడైతే నొప్పి ఉందో అక్కడ చేతులు పెట్టుకోమని అన్నప్పుడు ఈ విశ్వాసంతో నేను చేయి పెట్టుకున్నా. మరి అప్పుడే మరి దేవుడు విడుదల పరిచి ఉన్నాడు. మరి దేవునికి కూడా నా వందనాలు చెల్లిస్తున్నాను. దేవ సేవకులకు కూడా నా వందనాలు చెల్లిస్తున్నాను. 1 month నుంచి చేయలేసిన 1 month అసలు చేయలేసి లేకుండా చాలా కష్టపరిస్థితి ఉండే. పండుకొనికి వస్తే లేసుకోతే బాత్రూమ్ పోతే వస్తలేదు. ఇప్పుడు నాకు వెజిటబుల్ షాప్ ఉంది, చాలా కష్ట పరిస్థితి దేనికి. ఇప్పుడు వచ్చేదాకా చాలా నొప్పి ఉండే నాకు. ఇప్పుడు ప్రే చేస్తుంటే కళ్ళ ప్రే చేస్తుంటే ఒక వైట్ పిజన్ వచ్చింది, వైట్ పిజన్. ఇప్పుడు ఓకే చెయ్యి ఫుల్ ఫ్రీ అయిపోయింది. In Jesus name, amen. November 15th పెరాలసిస్ వచ్చింది నాకు. పెరాలసిస్ రైట్ సైడ్ మొత్తం వచ్చింది. ఇది స్వస్థపడి చేతులు లెగుస్తున్నట్ట, పెరాలసిస్ వచ్చిందట. లేపునానా చప్పట్లో. తండ్రి నీకే మహిమ కలుగును గాక. ఆమేన్. కళ్ళు చెవులు బాగా అయిపోయినాయి ఇందాక ప్రేయర్లో. కళ్ళు స్పష్టంగా కనబడటం లేదట, చెవులు వినబడటం లేదట. ఇప్పుడు ఎట్లున్నాయి? ఇప్పుడు బాగా అయిపోయినాయి. చప్పట్లు కొడదాం. ప్రజలు కనబడుతున్నారా? చెవులు వినబడుతున్నాయా? ఎప్పటి నుంచి వినబడుతున్నావు చెవులు? 1 month అవుతుంది. కళ్ళు 1 month అవుతుంది. ఇప్పుడు క్లియర్గా వినబడుతున్నాయా? పట్టు మైక్. నరేషన్ చిట్యాలో. చప్పట్లు కొడదాం. నీ నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్.